వారి కుటుంబ సభ్యుల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే గోపాలకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా, మంత్రిగా, నీతి నిజాయితీగా, అంకిత భావంతో 3 దశాబ్దాలు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ ప్రజల సేవ చేయటమే పరమావధిగా అహర్నిశలు కృషి చేశారు. ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా అక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వాటర్ ట్యాంకులు, కల్వర్ట్లు, చెక్ డ్యాములు, గ్రామాలకి అప్రోచ్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు, చెరువులతో సహా అభివృద్ధి చేసినటువంటి ఘనత గోపాలకృష్ణారెడ్డి గారిది. అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో మనకు 3 విద్యా సంస్థల్ని మన నియోజకవర్గానికి తీసుకొని రావటమే కాకుండా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఈఎంసీని, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని తీసుకువచ్చి అక్కడ సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఏఐఎల్, టీసీఎల్ వంటి పరిశ్రమల్ని, సోమాని, కజారియా, రాక్మ్యాన్, గ్రీన్ ఫ్లై వంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఆ భూములకు ఎంతో విలువ వచ్చి మన రైతుల యొక్క జీవన ప్రమాణాలు ఎంతో మెరుగైంది. ఇంకొక పక్క మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన మన నియోజకవర్గానికి కూడా సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎక్కడో సూలూరుపేటలో నెలవల్లికి సంబంధించి బెంగళూరులో కొరియర్ సర్వీస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం కొద్దీ ఇక్కడ ఎమ్మెల్యేగా అదృష్టం కొద్దీ ఇక్కడికి రావటం. ఆయన చేసింది ఏమంటే గోపాలకృష్ణారెడ్డి గారు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమ మీద పడి దోచుకు తింటున్నాడు. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల భూముల విలువ పెరిగితే ఆ భూముల్ని కబ్జా చేసి, ఆ భూముల్ని ఆక్రమించి, ఆ భూముల్లో అవినీతి కార్యక్రమాలు చేసి ఆయన ఈరోజు వేల కోట్లు, మొన్న ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన అప్పులు చేసి ఎలక్షన్ చేస్తే ఈరోజు వేల కోట్లు సంపాదించి 100 కోట్లు రేపు ఎలక్షన్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయన అవినీతి ఆయన ఒక భూ కబ్జాదారుడు, ఆయన ఒక అవినీతి అనకొండ, ఆయన ఒక రాజకీయ కక్ష సాధింపుదారుడు. ఇక్కడ ఉన్నట్టు ఆయన కేవలం విపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం తప్పిస్తే ఈ నియోజకవర్గానికి ఆయన అభివృద్ధి చేసింది ఎటువంటిది లేదు. అటువంటి ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదని నేను తెలియజేస్తున్నాను.